హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. జీవితంలో సక్సెస్ అవ్వడం కంటే ఆ సక్సెస్ని చేరుకోవడానికి ఎన్నోసార్లు ఫెయిల్యూర్ని చూడాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన ప్రతిసారి మనసుకి బాధ, జీవితంలో నిరాశ కలుగుతుంది. మనము ఏమి సాధించలేము అని ఎప్పుడైతే ఫీల్ అవుతామో అప్పుడే ఎంతో లో అవుతాము. కష్టంగా అనిపించే పని ఇష్టంగా చేయలేం. వర్క్ కంప్లీట్ చేయాలి అని ఎంత అనుకున్నప్పటికీ ఎంతో బాధగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇష్టపడి చేసే పనికి, కష్టపడి చేసే పనికి ఇలాంటి చోటే తేడా తెలుస్తుంది. మనకి ఎంతోమంది మంచి విషయాలు చెప్తూ ఉంటారు. ఎన్నో బుక్స్లో కూడా ఎన్నో మంచి విషయాలు చదువుతూ ఉంటాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎన్నో మోటివేషనల్ వీడియోస్ కూడా చూస్తాం. ఇన్ని చూసినప్పటికీ, ఇన్ని చదివినప్పటికీ, ఇన్ని వింటున్నప్పటికీ జీవితంలో మార్పు రాలేదంటే కారణం మన జీవితంలో పాటించడం లేదు అని అర్థం. హ్యాపీగా ఉండాలని కోరుకుంటాము. మన హ్యాబిట్స్ వల్ల, మన ఆలోచనల వల్ల మన జీవితం ఉంటుంది. ఏం చేస్తే హ్యాపీగా ఉంటాము, ఎలాంటి విషయాలని మనం ఇగ్నోర్ చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్. నెంబర్ 1, అన్ఫక్ యువర్ సెల్ఫ్. మీ జీవితంలో, నా జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా బాధ, భయం, కోపం, ఏడుపు, నెగిటివ్ ఆలోచనలు, అదేవిధంగా పాజిటివ్ ఆలోచనలతో జీవితాన్ని గడిపేస్తూ ఉంటాం. మనకొచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి మోటివేషన్ అనేది ఎంతో అవసరం. ఆ మోటివేషన్ని విల్ పవర్ ఉన్నప్పుడే మన జీవితంలో భాగం చేసుకోగలం. కళ్ళ ముందు ఎన్ని మంచి ఆలోచనలు కనబడుతున్నప్పటికీ, ఎన్ని మంచి మాటలు వింటున్నప్పటికీ ఒక సిచ్యువేషన్ల నుండి బయటకు రాలేకపోవడం అంటే ఒక చోట స్ట్రక్ అయిపోయినట్లు అర్థం. అంటే డిప్రెషన్లో ఉన్నవాళ్ళు బయట అందరు చెప్పే మాటల్ని చెవి వరకు మాత్రమే వెళ్ళనిస్తారు, కానీ మనసు వరకు కాదు. అదేవిధంగా తెలిసి తెలియక మాట్లాడే వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు అని ఎదుటి వాళ్ళు చెప్తే అహంకారంతో ఇగ్నోర్ చేస్తారే కానీ నిజాన్ని గ్రహించరు. నెట్ఫ్లిక్స్లో వీడియోస్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్, మొబైల్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడం వల్ల నష్టపోతున్నారు. జీవితంలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, కానీ ఎంటర్టైన్మెంట్తోనే జీవితం అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ఫర్ సపోజ్, ఓ ఆవు ఓ పక్కన కూర్చుంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ ఆ ఆవు అక్కడి నుండి కదలలేదు. మీరు గడ్డిని చూపించగానే ఆవు వెంటనే తినడానికి వస్తుంది. అంటే ఆ ఆవుకి రివార్డ్ కంటికి కనిపిస్తుంది. అదేవిధంగా మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని కంప్లీట్ అయిన తర్వాత రివార్డ్ వస్తుంది. రాబోయే రివార్డ్ గురించి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మనలో వర్క్ కంప్లీట్ చేయాలి అనే కసి పెరుగుతుంది. మనం ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే కారణం డోపమైన్. ఈ డోపమైన్ రిలీజ్ అయినప్పుడల్లా మనలో హ్యాపీనెస్ పెరుగుతుంది. మళ్ళీ వర్క్ కంప్లీట్ చేయాలి అని మనసు కోరుకుంటుంది. ఇష్టమైన ఫుడ్ తింటున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇష్టమైన మూవీకి వెళ్తున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇష్టమైన వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మనకు ఇష్టమైన ప్రతి పని చేసేటప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనం ఇష్టంతో వర్క్ని ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేస్తామో అంతకంటే ఎక్కువ ఇష్టమైన రివార్డ్స్ని ఎంతో ఇష్టంగా రిసీవ్ చేసుకోగలుగుతాం. రాబోయే రివార్డ్స్ గురించి మీరు ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తారో అప్పుడే ముందుకు వెళ్ళి సక్సెస్ అవుతారు. ఫోకస్ అనేది మీ పర్సనల్ లైఫ్ దగ్గర నుండి ప్రొఫెషనల్ లైఫ్ వరకు కూడా ఎంతగానో హెల్ప్ చేస్తుంది. మీరు చేసే పని ఫోకస్తో కనుక చేయకపోతే ఆ పని పూర్తి అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఫోకస్ అనేది ఎంతగానో అవసరం. ఫోకస్కి ఉన్న పవర్ ఏంటి? ఫోకస్తో వర్క్ చేయడం వల్ల ఎందుకు ఈజీగా వర్క్స్ కంప్లీట్ అవుతాయి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి పవర్ ఆఫ్ ఫోకస్ బుక్ సమ్మరీ ద్వారా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పట్లాగే నేను మరో పుస్తకంతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ మహేష్. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చిన పుస్తకం పేరు ద పవర్ ఆఫ్ ఫోకస్. ఈ బుక్ సమ్మరీ మీరు వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఇయర్కి 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ మా కూపన్ కోడ్ T50 యూజ్ చేయడం వల్ల కేవలం 199 రూపీస్కి మాత్రమే లభిస్తుంది. అంటే 50% ఆఫ్. మనం ప్రతిరోజు ఖర్చు పెట్టే ఎన్నో వాటితో కంపేర్ చేస్తే కేవలం రోజుకు ₹1 కంటే తక్కువ ఖర్చుతోనే ఎన్నో ఆడియో బుక్స్ని మీరు వినొచ్చు. దీంతో పాటుగా డిస్క్రిప్షన్లో మేమిచ్చిన కుకు FM వారి గూగుల్ ఫామ్ లింక్ని ఓపెన్ చేసి మీ విలువైన బుక్ సజెషన్స్ ఇవ్వచ్చు. కుకు FM యాప్లో 10,000 గంటలకు పైనే కంటెంట్ తెలుగు, మలయాళం, తమిళ్, కన్నడ ఇలా ఎన్నో భాషల్లో అందుబాటులో ఉంది. ప్రతిరోజు ఎన్నో ఆడియో బుక్స్ని మన వరకు అందుబాటులోకి తీసుకొస్తూనే ఉన్నారు. కుకు FM, మీ మనసుకు నచ్చింది వినండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నెంబర్ 2, బిలీఫ్స్ అండ్ హ్యాబిట్స్. అంటే నమ్మకం మరియు అలవాట్లు. దేవుడు ఉన్నాడని అందరూ నమ్ముతారు. దేవుణ్ణి ఎవరైనా చూశారంటే సమాధానం ఉండకపోవచ్చు. దేవుణ్ణి మనం చూడకపోయినా సరే దేవుడు ఉన్నాడని నమ్మి పూజలు చేస్తాం. మన కష్టాల్లో దేవుణ్ణి
మన కోరికలు తీర్చమని కోరుకుంటాం. మంచి జరిగితే థ్యాంక్స్ చెప్తాం. ఎగ్జామ్స్ రాసే ముందు బాగా రాయాలని కోరుకుంటాం. ఇలా ఎన్నో విషయాల్లో మనం దేవుణ్ణి నమ్ముతాం. దేవుణ్ణి మీరు చూశారా అంటే సమాధానం ఉండదు. కానీ చాలామందికి దేవుడు అంటే నమ్మకం. దేవుడు అంటే ఒక పాజిటివ్ ఆలోచన. ఇందులో నష్టం వచ్చేదైతే ఏమీ లేదు. మన నమ్మకం, ఆ నమ్మకం మనల్ని ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది అని మరో నమ్మకం. నమ్మకం అంటే ఏదైతే జరగాలని కోరుకుంటామో, దేని మీదైతే ఇది నిజమని మన గట్టి నమ్మకం అయితే ఉంటుందో దాన్ని నమ్మకం అంటారు. హ్యాబిట్స్ అంటే మన అలవాట్లు. మనం మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి అలవాట్లను అలవాటు చేసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అసలు ఈ రెండిటికి లింక్ ఏంటి? నమ్మకానికి అలాగే అలవాట్లకి ఖచ్చితంగా సంబంధం ఉంది. మీరు డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నారనుకోండి, డాక్టర్ అవ్వడానికి మీ మీద మీకు నమ్మకం ఉండాలి. బాగా చదవాలి. మీరు డాక్టర్ అయిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి ముందుగా ఊహించుకోవాలి. అలా ఊహించుకున్నప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. సక్సెస్ అనేది ఎప్పుడు కూడా ఎంతో రుచిగా ఉంటుంది. కానీ డాక్టర్ అవ్వడానికి మీ అలవాట్లకు కూడా ఎన్నో మార్పులు కావాలి. ప్రతిరోజు ఒకే టైంలో లేవాలి. జీవితంలో ఎంజాయ్మెంట్ డోస్ కొంచెం తగ్గించాలి. చదవడానికి అదేవిధంగా ప్రాక్టీస్ కోసం టైంని ఎక్కువ కేటాయించాలి. మీలో ఎక్కువ నేర్చుకోవాలి అని తపన ఉండాలి. అలా మీ నమ్మకాలకి మీ అలవాట్లు ఎప్పుడైతే తోడు అవుతాయో మీరు డాక్టర్ అవ్వడం అనేది సహజం అవుతుంది. క్లాస్లో 100 మంది ఉన్నారు, 100 మంది ప్రయోజకులు అవుతారా? జీవితం మీద సీరియస్నెస్ ఉన్న వాళ్ళు అనుకున్నట్లుగా కోరుకున్నది సాధిస్తున్నారు. ఎక్కడో ఒకళ్ళు మాత్రం, అంటే జీవితాన్ని సీరియస్గా తీసుకోలేని వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతూ బాధపడుతున్నారు. చదువుతుంటేనే జీవితం అని చెప్పడం లేదు. కానీ మన చుట్టూ ఉండే సమాజంలో సాధించిన వాళ్ళు ఉన్నారు, సాధించలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ టైం గడిచిపోయిన తర్వాత అయ్యో సాధించలేదు అని బాధపడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. నెంబర్ 3, 21 days రూల్. మీరు మీ జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటారు. గిటార్ నేర్చుకోవాలని కోరుకుంటారు, సింగర్ అవ్వాలని కోరుకుంటారు, డ్యాన్స్ నేర్చుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎన్నో కోరికలు అందరికీ ఉంటాయి. కానీ మనకుండే కోరికలను తీర్చుకోవాలంటే మనం కొంత సమయాన్ని అయితే ఇవ్వాలి. జిమ్కి వెళ్ళాలనుకుంటారు, వారం రోజులు అవ్వగానే మానేస్తారు. ఇలా మనం అనుకునే ఎన్నో పనులు కొన్ని రోజుల్లోనే మానేస్తాం. కానీ ఖచ్చితంగా 21 days మీరు అనుకున్న పనులు ఇగ్నోర్ చేయకుండా ట్రై చేయండి. 21 days రూల్ మీరు ఫాలో అవ్వడం వల్ల మీరు కొత్తగా నేర్చుకోవాలి అనుకునే అలవాటు మీకు అలవాటుగా మారిపోతాయి. నేర్చుకోవాలి అనుకుంటే సరిపోదు, నేర్చుకోవడానికి ముందడుగు వేయాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని ఒక మాట అంటే కనీసం 10 seconds to 20 seconds గ్యాప్ ఇచ్చి మాట్లాడండి. వాళ్ళు ఏదో అన్నారు కదా అని మనం కూడా ఆలోచించకుండా అనేసి బాధపడడం కంటే వాళ్ళు అన్నదానికి సరైన సమాధానం చెప్పేలాగా ఆలోచించి మాట్లాడాలి. మాటకు మాట అనేస్తే గొడవ పెరుగుతుంది, కానీ ఎదుటి వాళ్ళు తప్పు తెలుసుకోలేరు. ఈ విధంగా ఆలోచించి మాట్లాడడం అనే దాని గురించి కూడా 21 days ఫాలో అవ్వండి. ఎన్నో మార్పులు చూస్తారు. నెంబర్ 4, ఫైనాన్షియల్ డైట్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల హెల్దీ ఫుడ్స్ తినాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనశ్శాంతితో ఉండాలంటే డబ్బు విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఇష్టంతో కొనే వస్తువులు వేరు, అవసరం కోసం కొనే వస్తువులు వేరు. మీరు ఇష్టానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే అవసరానికి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు మీ చేతుల్లో డబ్బులుంటాయి. లేకపోతే వేరే ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. డబ్బు ఎప్పుడు కూడా ఎంత సంపాదిస్తున్నాము అనే దానికంటే ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత సేవ్ చేసుకోగలుగుతున్నాము అనే దాని మీదే ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.